I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, మన్యం వద్దు మైదానమే ముద్దు. పూర్తిగా గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పనిచేసేందుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు మొగ్గు చూపటం లేదు. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉండగా ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. ప్రస్తుతం మన్యం వ్యాప్తంగా చాలా పాఠశాలలకు పూర్తిస్థాయి ఉపాధ్యాయులు లేకపోవడంతో డిఎస్సి 1998 ఎంటీఎస్ సిబ్బందితో సర్దుబాటు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాల మేరకు ఇటీవల విద్యాశాఖ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి చేసింది. అలా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పించింది. ఈ బదిలీలతో ఉపాధ్యాయుల కొరత ఉండవని భావించిన అధికారులకు కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని భావించి కసరత్తు ప్రారంభించిన క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 117 రద్దు చేయడంతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలకు అవకాశం ఏర్పడింది. దీంతో చాలామంది ఉపాధ్యాయులు విశాఖ, అనకాపల్లి జిల్లాలకు వెళ్లేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా అల్లూరు జిల్లా వ్యాప్తంగా 640 పైగా పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిలో 530 వరకు డిఎస్సి 1998 ఎంటీఎస్ సిబ్బందితో సర్దుబాట్లు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వారికే ఏజెన్సీ ఉద్యోగాలు కేటాయించేలా లోకేష్ గారు భావిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1000 మంది వరకు ఉన్న ఖాళీల్లో ఎంటీఎస్, డిఎస్సి 1998 ఉపాధ్యాయులను భర్తీ చేశారు. నిబంధనల ప్రకారం వారు తమ సబ్జెక్టులను మాత్రమే చెప్పాలి. ఎటువంటి అదనపు బాధ్యతలు అప్పగించకూడదు. కానీ విశాఖపట్నం, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలో పనిచేస్తున్న వారిని ఏజెన్సీ ప్రాంతాలకు బలవంతంగా కేటాయించారు. దీంతోపాటు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు అప్పగించారు. తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమను బలవంతంగా బదిలీ చేయడం దారుణమని ఎంటీఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా ఉండేందుకు ఖాళీల్లో వీరినే కేటాయించి బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. డిఎస్సి నియామకాలతోనే మిగిలిన ఖాళీల భర్తీ. జిల్లాలో 80% పైగా ఖాళీల్లో సర్దుబాట్లు చేసినా ఇంకా 20% పైగా ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. గూడెం కొత్తవీధి, అనంతగిరి, అరకులోయ, చింతపల్లి, డొంబరిగూడ, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, కూనవరం, హుకుంపేట, పెదబైలు, ముంచింగిపుట్టు, పాడేరు, కొయ్యూరు తదితర ప్రాంతాల్లో 110 ఖాళీలు ఉన్నాయి. వీటిని నింపేందుకు విద్యాశాఖ డిఎస్సి పైనే ఆశలు పెట్టుకుంది. ఇదంతా జరిగేందుకు కనీసం 4 నెలలకు పైగా పట్టడం ఖాయమని చాలామంది అనుకుంటున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావుతో మాట్లాడగా డిఎస్సి భర్తీలోగా బోధనకు ఇబ్బందులు కలగకుండా సమీప పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు. అయితే మెగా డిఎస్సి 2025లో జీవో నంబర్ 3 రద్దు కారణంగా 376 మైదాన ప్రాంత ఉద్యోగులు డిఎస్సిలో సెలెక్ట్ అయి ఏజెన్సీ ప్రాంతానికి వస్తారు. అయితే వారు ఇక్కడ వాతావరణాన్ని తట్టుకొని వారు కూడా ఉంటారా, లేకపోతే మైదాన ప్రాంతానికి మేము వెళ్ళిపోతామని లోకేష్ గారితో విన్నవించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ నిరుద్యోగులు మాత్రం డిఎస్సి 2025 నుంచి తమ పోస్టులు మినహాయించాలని జేఏసీ వారి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడుతున్నా లోకేష్ గారు ఇప్పటికీ స్పందించలేదు. అయితే చంద్రబాబు గారు అంటున్నారు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వారికి ఏజెన్సీ ఉద్యోగాలు ఇస్తామని తమ మాట కట్టుబడి ఉన్నామని తెలిపారు. అయితే అది ఈ డిఎస్సికి వర్తిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఏజెన్సీ ఉద్యోగులు చాలా కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏజెన్సీ ఉద్యోగాలు ఏజెన్సీ వారికే చెందితే వారు తమ వాతావరణ పరిస్థితులకు, తమ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా
విద్యను అందిస్తారని ఇక్కడ ఏజెన్సీ నిరుద్యోగులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ డీఎస్సీ నుంచి జీవో నంబర్ 3 లేకపోవడం వలన గిరిజన నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది.